ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. ఒకసారి ఆదాలతో మాట్లాడు సార్. అట్లా 1 year క్రితం బాధ్యతలు చేపట్టారు. ఈ 1 yearలో మీరు చేసిన డెవలప్మెంట్ అంటే ఏం చెప్తారు? ఈరోజు విజయభాస్కర్ రెడ్డి 22వ డివిజన్ విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ మొత్తం డివిజన్లో కానీ నియోజకవర్గంలో కానీ దగ్గర 150 కోట్ల రూపాయలతో రోడ్లు వేసాం. గత 4 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధినే నేను 9 నెలల్లో చేసి చూపించాను. ఈ 9 నెలలు కూడా ప్రజలందరూ ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఎక్కడ కూడా గొడవలు లేవు, కబ్జాలు లేవు, అరాచకాలు లేవు, రౌడీయిజం లేదు, ఏం లేకుండా కూడా ప్రశాంతంగా ఈ 9 నెలలు గడిపాం. రాబోయే 5 సంవత్సరాలు కూడా ప్రశాంతత ప్రజలు కోరుకుంటున్నారు. ఏ ఇంటికి పోయినా కూడా మనం చేసిన అభివృద్ధిని మనం మర్చిపోయినా వాళ్ళు గుర్తు చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పేదవాళ్ళ దగ్గరికి పోతే సంక్షేమ పథకాలు గుర్తు చేస్తున్నారు. కాబట్టి మాకు మా విజయానికి ఎలాంటి డౌటు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అయినా కూడా మేము ప్రజలను కలవాలా, వాళ్ళ కష్ట సుఖాలు వినాలా, మేము ఓటు అభ్యర్థించాలి కాబట్టి అంతా తిరుగుతూ ఉన్నాం. ఏంటి చివరి ఎన్నికలు అని చెప్తున్నారు, ఏంటి విషయం అసలు? నాకు వయస్సు సరిపోయింది, 25 ఏళ్ళు, ఇది 30 ఏళ్ళు అవుద్ది. తర్వాత ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల మనస్సులో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సో మొత్తంగా రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాల్లో దూసుకెళ్తున్నారు. తనకి చివరి ఎన్నికలు, ప్రజలు తను ఆశీర్వదించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి కెమెరామెన్ ప్రసాద్తో వెంకట్, సాక్షి టీవీ.